ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డారా, మరి దేవుని సన్నిధిలో ఈరోజు మరి ప్రత్యేకంగా దేవుడు మరి మాట్లాడి ఉన్నారు. శ్రమలో నుంచి దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చినట్టు మాట్లాడాడు. దేవుని బిడ్డారా, దుఃఖంలో ఉన్న వారికి సంతోషకరమైనటువంటి చక్కటి వార్త దేవుడు మీకు మాట్లాడి ఉన్నారు. యోహాను సువార్త 16:33 దేవుని బిడ్డారా, నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కుటుంబానికి శ్రమలు ఉన్నావా, పిల్లలని బాధలు ఉన్నావా, కుటుంబ పరిస్థితులు బాగలేవన్నటువంటి ఒక బాధలు ఉన్నావా, అయితే దేవుడు మీకు ఈ వాక్యంలో అయినా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా కుటుంబ విషయాలైనా, ఆరోగ్య విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా కుమిలిపోతున్నారా, బాధతో ఉన్నారా, వేదనతో ఉన్నారా, చింతలో ఉన్నారా, ఏడుపులో ఉన్నారా, అయితే ఈరోజు ఈ వాక్యం మీకే దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను నిలబెట్టుకోండి. దేవుని బిడ్డలారా, మీరు ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు. దేవుడు ఈ లోకాన్ని జయించున్నాడు కనుక మీరు కూడా శ్రమలో నుండి ధైర్యం తెచ్చుకొని మీరు జయ జీవితం కలిగి ఉండండి అని దేవుడు సెలవిచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలా చక్కటి ప్రార్థన దేవుడు జరిగించాడు. మీ అందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని కూడా కొన్ని మాటలు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, వీటి అన్ని మీరు నిరీక్షించండి, ప్రార్థించుకోండి, విశ్వసించండి, దేవుని కాలం చూడండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.